హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయి, వాటిలో ఏమేమి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. బౌద్ధ మత సమావేశాలను, సభలను బౌద్ధ సంగీతులు అంటారు. బౌద్ధులు జరుపుకునే సమావేశాలు, సభలు. మనకు 1వ బౌద్ధ మత సమావేశము 483 BCలో జరిగింది. దానికి అధ్యక్షుడు వచ్చేసి మహాకశ్యపుడు. జరిగిన ప్రాంతం రాజగృహ. జరిపించినటువంటి రాజు అజాతశత్రువు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బౌద్ధ మత సంగీతులు ఎన్నవ బౌద్ధ మత సంగీతి ఏ రాజు అధ్యక్షతన జరిగింది, ఎవరు జరిపించారు, ఏ ప్రాంతంలో జరిగాయి అని గతంలో చాలా క్వశ్చన్స్ అడిగారు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2వ బౌద్ధ మత సంగీతి 383 BCలో సభాకామి అధ్యక్షతన వైశాలి ప్రాంతంలో కాలాశోకుడు జరిపించాడు. 3వ వచ్చేసి 250 BCలో మొగలిపుత్ర తిస్స అధ్యక్షతన పాటలీపుత్రంలో అశోకుడు జరిపించాడు. 4వ బౌద్ధ మత సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వసుమిత్రుడు అధ్యక్షతన కుందలవనం ప్రాంతంలో కనిష్కుడు జరిపించాడు. మనం వీటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది 483 BC, సెకండ్ది 383 BC, 3వది 250 BC, 4వది క్రీస్తు శకం 1వ శతాబ్దం. అలాగే జరిపించినటువంటి రాజులు కూడా మనం ఒక ఆర్డర్లో అజాతశత్రువు, కాలాశోకుడు, ఫస్ట్ దానికి అజాతశత్రువు, 2వది కాలాశోకుడు, 3వది అశోకుడు, 4వది కనిష్కుడు. ఇట్లా ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధ్యక్షులు కూడా ఫస్ట్ది మహాకశ్యపుడు, 2వది సభాకామి, 3వది మొగలిపుత్ర తిస్స, 4వది వసుమిత్రుడు. అలాగే జరిగినటువంటి ప్రాంతాలు కూడా ఒక ఆర్డర్లో రాజగృహ, వైశాలి, పాటలీపుత్రం, కుందలవనము. అట్లా మనం ఏదన్నా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. లేదన్నా ఏదన్నా కొంచెం మనము గుర్తు అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకొని కూడా మనకు దీనికి వచ్చేసి మహారాజా ఆజా అట్లా గుర్తులు. ఫస్ట్ దానికి వచ్చేసి మహారాజా ఆజా. మహాకశ్యపుడు రాజగృహలో జరిపించిన రాజు అజాతశత్రువు. అట్లా 2వది కూడా కామి, కాల, శాలి. కామిశాలి, కాల అట్లా గుర్తుపెట్టుకుంటే మనం కామి సభాకామి, కాలాశోకుడు, శాలి వైశాలి అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మొగలిపుత్ర, ఇక్కడ పుత్ర ఉంది, పాటలీపుత్ర ఇక్కడ పుత్ర ఉంది, అశోకుడు. అలాగా ఇక్కడ కుందలవనము, ఇక్కడ కనిష్కుడు. రెండు మ్యాచ్ కదా, అట్లా మ్యాచింగ్స్ ఏదన్నా కొంచెం గుర్తు పెట్టుకుంటే మనం మర్చిపోకుండా ఎగ్జామ్లో వచ్చినప్పటికి కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం. మనకు ఈ బౌద్ధ సంగీతులు 4 జరిగాయి. ఈ 4 జరిగినప్పుడు ఒక్కొక్క సమావేశంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు జరిగాయి. ఫస్ట్ సమావేశంలో మహాకశ్యపుడు అధ్యక్షత జరిగిన ఫస్ట్ సమావేశంలో బుద్ధుని యొక్క శిష్యులు ఆనందుడు, ఉపాలి. ఈ ఆనందుడు బౌద్ధ మత పీఠాలు ఉన్నాయి కదా, 3 పీఠాలలో సుత్తపీఠికను రచించాడు. బుద్ధుని యొక్క బోధనలన్నింటినీ కలిపి అతను సుత్తపీఠిక రూపంలో రచించాడు. ఉపాలి వినయ పీఠికను రచించింది. అలాగే మనకు 2వ బౌద్ధ మత సంగీతి సభాకామి అధ్యక్షతన వైశాలిలో కాలాశోకుడు రాజు జరిపించాడు. ఆ సమావేశంలోనే మనకు సిద్ధాంతాల పరంగా విభేదాలు ఏర్పడి బౌద్ధ మతస్థులు 2 రకాలుగా విడిపోయారు. థేరవాదులు, మహాసాంఘికులు. ఈ థేరవాదులందరూ కూడా పశ్చిమ భారతదేశానికి వెళ్ళిపోయారు. మహాసాంఘికులందరూ కూడా తూర్పు భారత్ వైపు వెళ్ళారు. అలాగే మనకు 3వ బౌద్ధ సంగీత సమయంలో మొగలిపుత్ర తిస్స
ఈ అభిధమ్మ పీఠకను రాయడానికి కీలక పాత్ర పోషించాడు. అలాగే క్రీస్తు 1వ శతాబ్దంలో వసుమిత్రుడు అధ్యక్షత జరిగినటువంటి 4వ సమావేశానికి ఈ బౌద్ధ మతం 18 శాఖలుగా విడిపోయింది. ఈ విడిపోయినటువంటి 18 శాఖలను 2 శాఖలుగా మార్చారు. అది హీనయానం, మహాయానం. ఓకే, వీటిని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏ బౌద్ధ సమావేశంలో 2గా విడిపోయింది అని, తర్వాత ఆనందుడు సుత్తపీఠకం రచించింది, ఉపాలి వినయపీఠకను రచించింది, అలాగే హీనయానం, మహాయానంగా ఎప్పుడు విడిపోయాయి. ఇప్పుడు మనము హీనయానం, మహాయానం గురించి ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము హీనయానం, మహాయానం 2 శాఖలుగా విడిపోయింది 4వ బౌద్ధ మత సంగీత సమయంలో. దీనిని సంబంధించినటువంటి ముఖ్యమైన కొన్ని పాయింట్లు చూద్దాం. హీనయానంను థేరవాదులు అవలంబించారు. థేరవాదులు అంటే మనకు పశ్చిమ భారత్ వెళ్ళిపోయిన వారు. మహాసాంఘికులు వీళ్ళు తూర్పు భారత్. మహాయానంను మహాసాంఘికులు అవలంబించారు. ఈ హీనయానం వారి రచనను పాలి భాషలో రాశారు. ఇక్కడ మహాయానంలో వచ్చేటప్పటికి సంస్కృతంలో ప్రవేశపెట్టారు వారు. హీనయానం అనగా చిన్న వాహనం అనే అర్థం, మహాయానం అనగా పెద్ద వాహనం. మహా అంటేనే పెద్ద వాహనం అని అర్థమవుతుంది. ఇక్కడ హీనయానంలో బుద్ధుని యొక్క ధర్మచక్రం, స్తూపాలను పూజిస్తారు. ఇక్కడ మహాయానంలో అతని యొక్క రూపాలు, బుద్ధుని పూర్వ రూపాలు, అలాగే అవతార పురుషునిగా బుద్ధుడిని పూజించారు. అంటే ఇక్కడ రూపం ప్రకారం అంటే విగ్రహారాధన చేశారు, ఇక్కడ విగ్రహారాధన చేయలేదు. ఈ మనకు హీనయానం శ్రీలంక, బర్మా, ఆగ్నేయాసియాలో విస్తరించింది. బర్మా అంటే మయన్మార్, శ్రీలంక, బర్మా, ఆగ్నేయాసియాలో విస్తరించింది హీనయానం. ఇక్కడ మహాయానం వచ్చేటప్పటికి నేపాల్, చైనా, జపాన్, కొరియాలలో విస్తరించింది. ఇక్కడ ముఖ్యంగా బుద్ధఘోషుడు అనే అతడు హీనయానమునకు చెందినవాడు. ఇక్కడ ఆచార్య నాగార్జునుడు, వసుబంధు, అసంగుడు, దిగ్నాగుడు వీరందరూ కూడా మహాయానమును ఆచరించారు. ఇక్కడ ఆచార్య నాగార్జున వచ్చేసి ఫాదర్ ఆఫ్ మహాయానం అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆచార్య నాగార్జున గురించి అలాగే బుద్ధఘోషుని గురించి గతంలో ప్రశ్నలు అడిగారు. హీనయానంకు చెందినవాడు బుద్ధఘోషుడు, బౌద్ధ మతంలో ఏ శాఖకు చెందినవాడు అని. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో బౌద్ధ మతం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.